మంత్రి కొండా సురేఖ ఇంట్లో బుధవారం రాత్రి చోటు చేసుకున్న హైడ్రామా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. తన తల్లి ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ను అరెస్టు చేసేందుకు వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి సహా కడియం శ్రీహరిపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం టెండర్ల విషయంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. హుజూర్నగర్ నియోజకవర్గంలోని డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణ కోసం పోలీసులు సురేఖ ఇంటికి వచ్చారు. కేసు వివరాలు చెప్పకుండా తమ ఓఎస్టీని అప్పగించమని సుష్మిత వాగ్వాదానికి దిగారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వివాదం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కలకలం రేపడం గమనార్హం. అది మొత్తం ఆయనంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాం. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని గాని, మా అమ్మని గాని, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని, అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. కొండ మురళిని, కొండా సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని, మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి. మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా. రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా. రోహిత్ రెడ్డి పోవాలి కదా. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం. ఫోన్లు 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిత్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తలు. సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండ మురళిని దొక్కాలి, వరంగల్ కొండ మురళి నడవద్దు, కొండ మురళి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిత్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిత్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిత్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు. దాన్ని బెదిరించురు అన్నారు. సరే, బెదిరించురు అంటే, ఎక్స్టార్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి.